ఉద్యమంలో మీకు ఇన్ని పాటలు తెలుసు, మీరు అన్ని కూడా పాటలు పాడతారు, మీరు అన్ని డాన్స్ చేస్తారు, కానీ త్రిశూల దీక్షలు అనేది మీకు తెలుసా? మీ ఊళ్ళలో మన పక్కన జరుగుతూ ఉన్నాయి ఫంక్షన్ హాల్లో ఇలాగే జనాలు పిలిచి, శూలం అంటే ఏమిటి? ఇట్లా పొడుగ్గా ఉండి మూడు మొనలు ఉన్నటువంటి ఆయుధం. అది ఆ ఆయుధాన్ని ఎలా వాడతారో మనకు తెలియదు. కానీ ఇవాళ ఇటువంటి కత్తుల్ని తీసుకుని ఈ కత్తుల్ని జనంలో పసిపిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి లేకుండా వీడియోలు ఉన్నాయి, మీరు చూడండి, పంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ కత్తులన్నీ పంచిన తర్వాత ఇక్కడ 1000 మందికి ఫంక్షన్ హాల్లో, అక్కడ 1000 మందికి ఫంక్షన్ హాల్లో మీరు మొత్తం ఊరూరా మనకు తెలియకుండా మన ఇళ్లలో కత్తులు వచ్చినాయి. భక్తి ఉద్యమం ఏనాడైనా కత్తిని పంచిందండి? భక్తి ఉద్యమం మంచి మాటను పంచింది, మంచి భావాన్ని పంచింది, మంచి ప్రేమను పంచింది, మంచి ఆప్యాయతని, ఆశయాన్ని, ఆదర్శాన్ని, చాలా గొప్ప విలువలు పంచింది. అన్నమయ్య కత్తులు పంచాడా, త్యాగరాజు కత్తులు పంచాడా? వీళ్ళుగా మతాలు నిలబెట్టింది. నువ్వు ఈ కత్తులతో ఎలా నిలబెడతావు అడుగుతున్నాడు. ఈ 1000 మందిలో ఒక్కడైనా బుర్ర చేయడం వాడు ఉంటాడు. ఎవడొకడు దాన్ని వాడిన తర్వాత వాడు దాన్ని తీసుకుని ఇంకోటి ఎవడి మీద వాడిన తర్వాత దేశం అంతా మంటల్లో చిక్కున్న తర్వాత వీళ్ళు ఓట్లు వస్తాయి. ఇది వాళ్ళ ఉద్దేశం. ఇంకేం లేదు. మేము అధికారంలో ఉండాలి, ఓట్లు రావడం గురించి మన ప్రాణాలు పోయిన పర్వాలేదు. దీన్ని మనం అనుమతిద్దామా? ఈ విషయాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నాను నేను దయ ఉంచి.